మంత్రివర్గ ఆమోదం లేకుండా చెల్లింపులేంటి? సో ఒక మంత్రి ప్రమాణ స్వీకారం చేస్తాడు, ప్రభుత్వ రాజ్యాంగాన్ని అనుసరించి, రాజ్యాంగ శాస్త్రాలను అనుసరించి ఈరోజు నేను దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నా అని చెప్పేసి చెప్తా ఉంటాడు. రాజ్యాంగ శాసనాలు ఏవైతే ఉంటాయో వాటిని అనుసరించకపోతే ఖచ్చితంగా జైలు పాలు కాక తప్పదు. ఈరోజు ఈ రాష్ట్రాన్ని ప్రపంచవ్యాప్తంగా నేను ఇది చేసిన అంటే నువ్వేమి నీ డబ్బులు ఖర్చు పెడతలేవు కదా, నీ ఇంట్లో డబ్బులు ఖర్చు పెడతలేవు కదా కేటీఆర్. నువ్వు ఏం చేయాలి? ప్రజల సొమ్మును జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నప్పుడు దానికి ఒక లెక్కపత్రం ఉంటుంది, దానికి ఒక తీర్మానాలు ఉంటాయి. అవి కూడా తెలియకుండా నువ్వు ఎట్లా మంత్రి అయినావు, నువ్వు ఎట్లా చదువుకున్నావు, ఏం చదువుకున్నావు నువ్వు నాకు అర్థం కాదు. అమెరికాలో పోయి పాయకాలను అడిగినావా నాకు అర్థం కాదు. ఏం చేసావు? మంత్రిగా ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే బాధ్యతగా ఉండాలి, ప్రజల సొమ్మును ఖర్చు పెడుతున్నప్పుడు చాలా బాధ్యతగా వ్యవహరించాలి. అలాంటిది మంత్రి పదవిలో ఉండి నువ్వు ఇష్టారీతిన క్యాబినెట్ ఆమోదం ఉండదు, ఆర్బీఐ ఆమోదం ఉండదు, హెచ్ఎండి ఆమోదం ఉండదు, ఏది ఆమోదం ఉండదు, మౌలిక ఆదేశాలతోటి అరవింద్ కుమార్ చెప్పేసి చేయమని ఎట్లా చెప్తావు? ఎన్నికల నోటిఫికేషన్ ఉంది, ఎన్నికల కోడ్ ఉంది, ఎన్నికల కోడ్లో ఎట్లా రిలీజ్ చేయమని చెప్తావు? అది తప్పు కాదా? అది లంగపని కాదా? కేటీఆర్ ఏం మాట్లాడుతున్నావే నాకు అర్థం కాదు. దానికి ఏదో జై తెలంగాణ కూడా వాళ్ళ తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారు. అంటే వీళ్ళకి ఎప్పుడైతే నష్టం జరుగుతుందో ఆ క్రమంలో తెలంగాణ జై తెలంగాణ సెంటిమెంట్ తీసుకొచ్చేసే ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ కల్వకుంట్ల కాలకేయులు అనేటువంటి విషయంలో గుర్తుపెట్టుకోవాలి. మీరందరూ కూడా తెలంగాణ సమాజం గమనించాలి. ఇక్కడ చాలా స్పష్టంగా ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులను ఈ మౌఖిక ఆదేశాలతోటి రిలీజ్ చేయకూడదు. దానికి ఒక క్యాబినెట్ తీర్మానం ఉండాలి. అసలు ఎలాంటి చెల్లింపులు కానీ ఎలాంటి పథకాలు కానీ ఏది కానీ ఉండదు. సో ఎట్లా రిలీజ్ చేస్తావు కేటీఆర్ చెప్పు? నువ్వు రాజ్యాంగాన్ని అనుసరించి, రాజ్యాంగ శాస్త్రాలను అనుసరించి ప్రమాణ స్వీకారం చేసినావు కదా, ఆ ప్రమాణానికి విలువ ఉందా? నువ్వు రాజ్యాంగాన్ని విలువిస్తున్నావా? నువ్వు అసలు మీ కుటుంబం, నువ్వు అయ్యా కొడుకులు ఇద్దరు, అంబేద్కర్ అంటే గౌరవం లేదు, రాజ్యాంగం అంటే గౌరవం లేదు, ప్రభుత్వం అంటే అసలే గౌరవం లేదు. అసలు భారతదేశంలో తెలంగాణ మన సపరేట్ దేశం అన్నట్టుగా బిహేవ్ చేశారు గత 10 సంవత్సరాలు. మేమేదో తోపులమైనట్టు, మీరేదో తురుంకాలైనట్టు బిహేవ్ చేశారు. సిగ్గుండాలి కదా మాట్లాడడానికేనా? ఇంకా దానికి పైపెచ్చు ఇంకా మేము జైలు పోతాం, వేసుకోండి పీక్కోండి అని మాట్లాడుతా ఉన్నావు. ఏందే నాకు అర్థం కాదు. సిగ్గుండాలి కొంచెమైనా. ఇగో ఎన్నికల కోడ్ ఉండగా అధికారులకు మౌఖిక ఆదేశాలు ఎందుకు ఇచ్చారు? నెక్స్ట్ జెన్ మీ పార్టీ 49 కోట్లు ఎన్నికల బాండ్ రూపంలో ఎందుకు ఇచ్చింది? ఇది చెప్పు కేటీఆర్. ఎందుకే ఇవన్నీ? జనాల్లో నువ్వు ఎంత అవినీతి పరుడు అర్థమవుతా ఉంది. చదువుకున్నావు, అమెరికాలో చదువుకున్నావు, అమెరికాలో కష్టపడ్డాను. ఏది గిదేనా నువ్వు తెలివి? ఈ డబ్బులు దోచుకునేదా నువ్వు చదువుకున్నంత? అమెరికాలో చదువుకున్నంత ఏం చేసినా అమెరికా పాయకాలను అడిగి అక్కడ ఉన్నటువంటి ఒక రకమైన మోసాలు తెలుసుకొని ఇక్కడికి వచ్చి మోసం చేస్తా ఉన్నావు. తెలంగాణకు నీకేం సంబంధం? ఇక్కడ హరీష్ రావు ఎక్కడ ఏకుమేకై మా అయ్య తర్వాత సెకండ్ ప్లేస్ వస్తుందని తెలుసుకొని నువ్వు ఆగమేఘాల మీద వచ్చి పార్టీలో క్రియాశీలకంగా మారినావు. అది గుర్తులేదా? మా అందరికీ తెలియదా? మేమంతా ఉద్యమంలో ఉన్నాం కదా. విదేశీ సంస్థకు నిధుల చెల్లింపులో ఆర్బీఐ నిబంధనల ఉల్లంఘన ఎందుకు జరిగింది? ఆ ఫార్ములా ఈరే. అసలు ఒక విదేశీ సంస్థకు డబ్బులు చెల్లించాలంటే ఆర్బీఐ అనుమతి అవసరం. ఆర్బీఐ అనుమతి తీసుకోలేదు. మరి ఎట్లా నువ్వు శుద్ధపూసమని అంటే అదేదో మొత్తం తెలంగాణ బ్రాండ్ పెంచినా అది చేసినా పరోక్షంగా 700 కోట్లు ఎక్కడొచ్చి 700 కోట్లు చెప్పు చూద్దాం. అన్నీ ఎందుకే పనికి వాళ్ళ ఆర్టికల్ రాపిచ్చి వాటి ద్వారా ఏదో చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నావు. అందుకే కేటీఆర్ లాంటి వాళ్ళు ఈ తెలంగాణకు పట్టినటువంటి పీడ, శని, దరిద్రం అని చెప్పేసి ఖచ్చితంగా 100% చెప్తా. వీళ్లను తెలంగాణ నుంచి తరమకపోతే, వీళ్లను రాజకీయంగా బొందబెట్టకపోతే తెలంగాణ మళ్ళీ ఆగమైపోతుంది. వీళ్ళు తెలంగాణ అనేటి ఒక సెంటిమెంట్ అస్త్రాన్ని తీసుకొస్తారు. మళ్ళా తీసుకొచ్చేసి ఇంకా ఏదో పెద్ద ఎత్తున ప్రయత్నం చేసేటువంటి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రజల్ని మళ్ళా మోసం చేయడానికి కూడా కొత్త అవతారాలు, కొత్త బిచ్చగాల అవతారాలు ఎత్తా ఉంటారు. వీళ్ళంతా కూడా మాయగాలు, వీళ్ళంతా దొంగలంతా. రెండోసారి ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్. ఫార్ములా ఈ కారెస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఏసీబీ ప్రశ్నలు. వారికి ఎదురు ప్రశ్నలు వేసిన మాజీ మంత్రి రేపటిలోగా ఫోన్లు అప్పగించాలన్న ఏసీబీ. ఇక్కడ ఏమంటుండు? వారికి ఎదురు ప్రశ్నలు వేసిన మాజీ మంత్రి. నువ్వేమైనా ఘనకార్యం చేసినావా? నువ్వు తోపుతురు కానీ ఎదురు ప్రశ్నలు ఇస్తావా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడాలి. పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకో వీళ్ళపైన మెతక వైఖరితో ఉన్నది. వీళ్ళు చేసిన లంగా పనులు, లుచ్చ పనులు చాలా దరిద్రంగా ఉన్నాయి. వీళ్ళపైన మెతక వైఖరి వివరించాల్సిన అవసరం లేదు అనేది కూడా నేను పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్తా ఉన్నాను. ఈ లంగను, ఈ లుచ్చాను ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి.
చేయరు వీళ్ళు, ఈ ప్రభుత్వాలు చేయవు, భయపెట్టే ప్రయత్నం చేస్తుంది తప్ప నిజమైన దోషిగా గుర్తించి ఇమీడియట్గా లోపలేటువంటి సోయి లేదు. ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇగో నేను చెప్పలే కదా, వీడు మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ తీసుకొస్తారని. వీడు అసలు తెలంగాణ అనేటువంటి ఒక ముసుగులో వచ్చినటువంటి దొంగ వీళ్ళంతా, కల్వకుంట్ల కాలకేయులందరూ కూడా తెలంగాణ అనే ముసుగులో వచ్చినటువంటి దొంగలు వీళ్ళంతా. తెలంగాణ మీద ప్రేమతో రాలేదు, తెలంగాణ దోచుకోవడానికే జై తెలంగాణ అని తప్ప ఏదీ లేదు. తెలంగాణ అనేది చైతన్యవంతమైనటువంటి ఒక ప్రాంతం, ఈ ప్రపంచానికే ఉద్యమ పాఠాలు నేర్పినటువంటి చరిత్ర ఈ తెలంగాణ గడ్డకుంది బిడ్డ, గుర్తుపెట్టుకో. కేటీఆర్ నువ్వు ఇంకా తెలంగాణ సెంటిమెంట్ తీసుకొచ్చేసి మేము అది చేస్తాం ఇది చేస్తాం, వాడు దొంగ లంగ అని అంటామని అంటే బరాబర్ మాలాంటోళ్ళం కూడా నీ బండారం మొత్తం కూడా బయట పెడతాం బిడ్డ, గుర్తుపెట్టుకో. నువ్వు తెలంగాణ ముసుగులో లక్షల కోట్ల రూపాయలు దొబ్బుతున్నావు. తెలంగాణ ఉద్యమకాలం దగ్గర తీయలేదు, తెలంగాణ అమరవీరులకు సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబాలను ఆదుకునేటువంటి దొంగలు మీరు కదా. మిమ్మల్ని మేము ఎట్లా వదిలిపెడతాం, అస్సలు వదిలిపెడతాం, గుర్తుంచుకో కేటీఆర్. మంత్రివర్గ ఆమోదం లేకుండా చెల్లింపులేంటి? సో ఒక మంత్రి ప్రమాణ స్వీకారం చేస్తాడు, ప్రభుత్వ రాజ్యాంగాన్ని అనుసరించి, రాజ్యాంగ శాస్త్రాలను అనుసరించి ఈరోజు నేను దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నా అని చెప్పేసి చెప్తా ఉంటాడు. రాజ్యాంగ శాసనాలు ఏవైతే ఉంటాయో వాటిని అనుసరించకపోతే ఖచ్చితంగా జైలు పాలు కాక తప్పదు. ఈరోజు ఈ రాష్ట్రాన్ని ప్రపంచవ్యాప్తంగా నేను అది చేసినా ఇది చేసినా అంటే నువ్వేమి నీ డబ్బులు ఖర్చు పెడతలేవు కదా, నీ ఇంట్లో డబ్బులు ఖర్చు పెడతలేవు కదా కేటీఆర్. నువ్వు ఏం చేయాలి? ప్రజల సొమ్మును జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నప్పుడు దానికి ఒక లెక్కపత్రం ఉంటుంది, దానికి ఒక తీర్మానాలు ఉంటాయి. అవి కూడా తెలియకుండా నువ్వు ఎట్లా మంత్రి అయినావు, నువ్వు ఎట్లా చదువుకున్నావు, ఏం చదువుకున్నావు నువ్వు, నాకు అర్థం కాదు. అమెరికాలో పోయి పాయకాలను అడిగినావా, నాకు అర్థం కాదు. ఏం చేసావు? మంత్రిగా ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే బాధ్యతగా ఉండాలి, ప్రజల సొమ్మును ఖర్చు పెడుతున్నప్పుడు చాలా బాధ్యతగా వ్యవహరించాలి. అలాంటిది మంత్రి పదవిలో ఉండి నువ్వు ఇష్టారీతిన క్యాబినెట్ ఆమోదం ఉండదు, ఆర్బీఐ ఆమోదం ఉండదు, హెచ్ఎండి ఆమోదం ఉండదు, ఏది ఆమోదం ఉండదు, మౌలిక ఆదేశాలతోటి అరవింద్ కుమార్ చెప్పేసి చేయమని ఎట్లా చెప్తావు? ఎన్నికల నోటిఫికేషన్ ఉంది, ఎన్నికల కోడ్ ఉంది, ఎన్నికల కోడ్లు ఎట్లా రిలీజ్ చేయమని చెప్తావు? అది తప్పు కాదా? అది లంగ పని కాదా కేటీఆర్? ఏం మాట్లాడుతున్నావే నాకు అర్థం కాదు. ఇగో దానికి ఏదో జై తెలంగాణ కూడా వాళ్ళ తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారు. అంటే వీళ్ళకి ఎప్పుడైతే నష్టం జరుగుతుందో ఆ క్రమంలో తెలంగాణ జై తెలంగాణ సెంటిమెంట్ తీసుకొచ్చేసి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ కల్వకుంట్ల కాలకేయులు అనేటువంటి విషయంలో. గుర్తుపెట్టుకోవాలి మీరందరూ కూడా, తెలంగాణ సమాజం గమనించాలి. ఇక్కడ చాలా స్పష్టంగా ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులను ఈ మౌఖిక ఆదేశాలతోటి రిలీజ్ చేయకూడదు, దానికి ఒక క్యాబినెట్ తీర్మానం ఉండాలి. అసలు ఎలాంటి చెల్లింపులు కానీ ఎలాంటి పథకాలు కానీ ఏది కానీ ఉండదు. సో ఎట్లా రిలీజ్ చేస్తావు కేటీఆర్ చెప్పు? నువ్వు రాజ్యాంగాన్ని అనుసరించి, రాజ్యాంగ శాసనాలను అనుసరించి ప్రమాణ స్వీకారం చేసినావు కదా, ఆ ప్రమాణానికి విలువ ఉందా? నువ్వు రాజ్యాంగాన్ని విలువిస్తున్నావా? నువ్వు అసలు మీ కుటుంబం, నువ్వు అయ్యా కొడుకులు ఇద్దరు, అంబేద్కర్ అంటే గౌరవం లేదు, రాజ్యాంగం అంటే గౌరవం లేదు, ప్రభుత్వం అంటే అసలే గౌరవం లేదు. అసలు భారతదేశంలో తెలంగాణ మన సపరేట్ దేశం అన్నట్టుగా బిహేవ్ చేసిన గత 10 సంవత్సరాలు. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్